హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే నేను ఎగ్ ఆనియన్ టమాటో కర్రీ అయితే చేశానండి. టేస్ట్ అయితే మామూలుగా లేదు, చాలా బాగుందండి. ఎగ్స్ ఉడకబెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకొని కర్రీ చేసుకుంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారండి? చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఎగ్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఇలా మసాలా, నూనె, కారం, ఉప్పులో ఉడికించుకొని తిన్నట్లయితే స్మెల్ రాకుండా మస్తు టేస్టీగా ఉంటుంది. నేను చాలా యమ్మీ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేశాను. ఎలా చేశాను అనేది ఈ వీడియో చూసి మీకు అర్థమవుతుంది. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను, సపోర్ట్ చేయండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను ఒక కడాయి పెట్టేశాను. తర్వాత ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం మెంతులు, జీలకర్ర వేసానండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత వేసుకుంటే మంచిగా వేగుతాయి కదా. చూడండి, ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేస్తున్నాను. నేనైతే ఆనియన్స్ 2 పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. ఈ విధంగా మంచిగా కలిపేసుకుందాము. మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఫస్ట్ పాయింట్ అండి, నేను వీడియో చెప్పుకుంటానే ఉంటాను. అంటే నేను అలా చేస్తాను కాబట్టి చెప్తున్నాను అనమాట. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వేసుకుంటేనే మంచిగా కూర టేస్టీగా ఉడుకుతుంది. లేదంటే మాడిపోతుంది పెద్దగా పెట్టేసినట్లయితే. అందుకని నేను చేస్తాను కాబట్టి చెప్తున్నాను. తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు వేసుకొని ఫ్రెష్ అల్లం పేస్ట్ ఒక స్పూన్ వరకు వేస్తున్నాను. ఈ రెండు కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఆనియన్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకుందాము. మాడిపోతుందండి. అల్లం పేస్ట్ వేసిన వెంటనే కలిపేసుకోవాలి. మంచిగా కలుపుతూ మధ్యలో కూడా కలుపుతూ ఉండాలి. అల్లం పేస్ట్ వేయనంత వరకు బాగానే ఉంటుంది. అల్లం పేస్ట్ ఎప్పుడైతే వేస్తామో అడుగంటిపోతుంది. అందుకని చెప్పేసి మనము మంచిగా వేసుకోవాలి అనుకుంటాం కదా, కూర బాగుండాలని వండుకుంటాం కదా అండి. అందుకని చెప్పేసి అది మాడిపోకుండా కలుపుకోవాలి అనమాట. చూడండి, ఒక్క నిమిషం లేట్ అయితే అడుగంటుతూనే ఉంది. ఈ విధంగా ఆనియన్స్ మంచిగా మగ్గించుకున్న తర్వాత నేను ఇక్కడేమో చిన్న చిన్న టమాటోస్ ఒక 4 కట్ చేశాను. నాటు టమాటోలు అండి, మంచిగా ఉన్నాయి, పుల్లగా, చాలా బాగుంది. నేను ఈ వీడియో అయితే ఈరోజు ఈవినింగ్ టైంలో షూట్ చేస్తున్నాను. మార్నింగ్ టైంలో కూడా టమాటో కర్రీ చేశాను, చాలా బాగుండే. నాటు టమాటోస్ చాలా టేస్టీగా ఉంటుంది, కూర పుల్లగా చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడైతే మంచిగా కలుపుకున్న తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఇంకా ఈ విధంగా మంచిగా కలిపేసుకుందామండి. టమాటోస్, ఆనియన్స్ మంచిగా మగ్గాలి కదా. తర్వాత కారం వేస్తున్నాను. కారం కూడా ఒక 1 స్పూన్ వరకు వేస్తున్నాను. టమాటోస్, ఆనియన్స్ మనకి కొంచెం తీయగా ఉంటుంది కదండి. అలా లేకుండా ఉండటం కొరకు నేనైతే కొంచెం కారం ఎక్కువ వేసాను అనమాట. స్పైసీగా ఉండాలి, మనం ఉండేది ఎగ్ కర్రీ కాబట్టి స్పైసీగా ఉండాలి అని చెప్పేసి నేనైతే మంచిగా కారం వేసాను, ఉప్పు వేసాను, అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకున్నాను. మూత పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 6-7 నిమిషాలు మంచిగా ఉడికించుకొని ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా కలిపేసుకోవాలి. చూసారా అండి, టమాటోస్ అయితే మంచిగా కనపడకుండా మెత్తగా పేస్ట్ లాగా అయ్యేలాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో అయితే నేను వాటర్ పోసేస్తున్నాను. వాటర్ పోయడం ఎందుకంటే మనకి టమాటోస్ కొంచెం పుల్లగా ఉంటాయి కదా. వాటర్ పోసుకున్నట్లయితే ఇక ఆనియన్స్, అందులో ఉన్న మసాలాలు అన్నీ, ఇవి అల్లం పేస్ట్ ఇదంతా ఉంది కదా, ఉప్పు కారం అంతా కూడా అందులో వాటర్ పోయడం వల్ల మొత్తం మిక్స్ అయ్యి మంచిగా ఉడుకుతుందండి. పులుపు అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. వాటర్ పోసుకోవాలి ఖచ్చితంగా. తర్వాత నేను ఉడికించిన ఎగ్స్ 5 ఎగ్స్ ఉడికించాను. దాన్ని అయితే ఆఫ్ చేశాను చాకుతోటి. ఆఫ్ చేసుకొని ఇందులో వేస్తున్నానండి. మనకి ఎల్లో అనేది మామూలుగా ఒక ఎగ్ అట్లనే వేస్తే ఉడకదు కదా, లోపల ఉన్న ఎల్లో అలానే ఉంటుంది కాబట్టి నేనైతే ఈ విధంగా కట్ చేశాను అనమాట. కట్ చేస్తే ఎల్లో అనేది మంచిగా ఉడుకుతుంది, స్మెల్ రాకుండా ఉంటుంది, తిన్నా కూడా మంచి టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఓకే, తర్వాత ఈ ఎగ్స్ అనేది మంచిగా ఉడకాలి కాబట్టి దీన్ని ఇలా వేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. కూర కంప్లీట్ అయిన దానికి అట్లనే ఉంచుకోవాలండి. మనం ఎగ్ కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మసాలా వేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను.
కొత్తిమీర వేసుకొని మసాలా వేసుకొని ఎగ్ అనేది చెదిరిపోకుండా నెమ్మదిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని మంచిగా మూత పెట్టేసుకోవాలి అండి. మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5-6 నిమిషాలు అలా ఉడికించుకోవాలి. ఉడికించుకున్నట్లయితే మనకి ఎగ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతాయండి. మంచిగా ఉడుకుతుంది, స్మెల్ రాకుండా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఓకే, చూసారు కదా, ఎగ్స్ మొత్తం కూడా అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాము. ఎక్కువ కలపొద్దు, కలిపితే చిదిరైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వస్తుంది. కూర రెడీ అయిపోయింది, ఆల్రెడీ ఉడికింది అనమాట. ఇంకా చూడండి, ఈ కూర అయితే ఎంత బాగుంటుందంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఉట్టి ఎగ్స్ తిన్న సూపర్ టేస్ట్ ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే ఇట్లా ఆయిల్లో మసాలాలు ఉప్పు కారంలో ఉడికించుకునే ఎగ్సే బాగుంటాయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, చూసారు కదా అండి, నేనైతే అన్నం పెట్టేసి ఇంకా అందులో అయితే సర్వ్ చేస్తున్నాను. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో, చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేశానండి. ఎగ్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఇట్లా ప్రిపేర్ చేసుకొని తిన్న ఎగ్స్ అయితే లోపల ఉన్న ఎల్లో ఉంది చూడండి, అదైతే స్మెల్ రానే రాదు. చాలా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.